హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి రమణారెడ్డి. ఈరోజు నేను మీకు ఖమ్మం బోనకల్ రోడ్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ని చూపించబోతున్నాను. ఒక ఎంట్రీ టికెట్ కొని ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూస్తూ ఎంజాయ్ చేసేద్దాం పదండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చివర్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎగ్జిబిషన్లోకి వెళ్దాం పదండి. ఇది ఎగ్జిబిషన్ యొక్క ఎంట్రన్స్ అండి. ఈ ఎగ్జిబిషన్లో వెహికల్ పార్కింగ్కి 2 వీలర్ అయితే 20 రూపీస్, 4 వీలర్ అయితే 30 రూపీస్ అండి. ఇక్కడ చూసారా ఎంట్రన్స్లో ఈగల్ ఎంత పెద్దగా చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది చేసే సౌండ్ ఈ ఎగ్జిబిషన్ మొత్తం రీసౌండ్ బాగా వినిపిస్తుందండి, అంత ఎక్కువ వస్తుంది సౌండ్. ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 80 రూపీస్ అంటండి. 5 ఇయర్స్ బిలో పిల్లలకైతే టికెట్ అవసరం లేదంట. ఇంకా టికెట్ తీసుకున్నాం కదా, లోపలికి వెళ్దాం పదండి. చూసారా, మనమైతే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ లోపలికి రాగానే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్, జిరాఫీ, ఇక్కడ పోస్టర్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ దిగిన ఫోటోలు కూడా అలానే నీట్గా అంతే అందంగా వస్తున్నాయి. ఇంక ఇటువైపు వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా రకరకాల యానిమల్స్ ఉన్నాయి. ఈ బుజ్జి కంగారు చూసారా వాళ్ళ అమ్మ బొజ్జలో ఎలా దాక్కుంటుందో. చూడడానికి భలే ముచ్చటగా ఉంది కదండి. ఈ పాము చూసారా ఎంత పెద్దదిగా ఉందో. నిజమైన పాము కాకపోయినా కూడా చూడడానికి మాత్రం చాలా భయం వేస్తుంది. ఇంక ఇటువైపు వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా రకరకాల పక్షులు. ఈ పక్షులు చేసే సౌండ్స్ వినడానికి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయి మైండ్కి. ఈ పక్షులు చేసే సౌండ్స్తో ఇక్కడ వాతావరణం మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా ఎంత స్పీడ్గా తిప్పుతున్నారో. ఇది తిరుగుతుంటే చూస్తుంటే మనకే కళ్ళు తిరుగుతున్నాయి, కానీ తిరిగే వాళ్ళకి ఎలా ఉందో. బయట వాళ్ళ పేరెంట్స్ మాత్రం గట్టిగా జాగ్రత్తగా పట్టుకోండి అని అరుస్తున్నారు. ఇక్కడ చూసారా ఈ వ్యక్తిలాగా 3 మినిట్స్ నించుంటే మనకి 250 ఇస్తారంట, లేకపోతే మన 50 వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్లైడింగ్ చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. స్లైడింగ్ అంటే ఇష్టం ఉన్న చిన్న పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే మాత్రం వాళ్ళు స్లైడ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారా బోటింగ్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇంకా ఇటువైపు మొత్తం 6 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు ఎక్కే కార్లు ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళని ఎంజాయ్ చేపిస్తూ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తూ మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదండి. ఈ ట్రైన్ చూడండి ఎంత బాగుందో, లోకల్ ట్రైన్ లాగా. ఇంకా ఇటువైపు మొత్తం ఇలా తిరిగే కార్లే ఉన్నాయండి చిన్నపిల్లలకి. ఇక్కడ చూడండి ఈ పింక్ కలర్ డ్రెస్. ఈ పింక్ కలర్ డ్రెస్ బాబు మా చిన్న బాబు అండి. మా బాబు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు, రియల్గా కార్ డ్రైవ్ చేస్తున్నట్టు. బుడ్డిగాడు ఫేస్లో హ్యాపీనెస్ చూడండి. మా వాళ్ళైతే ఇంకా జైంట్ వీల్ ఎక్కడానికి రెడీ అయ్యారు. ఇక్కడ మా పెద్ద బాబు మోక్షిత్ రెడ్డి, మా బావగారు, మా అక్క వాళ్ళ పాప నిహారిక, మా అక్క వాళ్ళ బాబు విశాల్ రెడ్డి, మా అక్క.
మొత్తానికి మా అక్క వాళ్ళైతే జైంట్ వీల్ ఎక్కేశారండి. జైంట్ వీల్ కూడా తిరగడం స్టార్ట్ అయింది. మా పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబా అయితే ఆఫ్ అండ్ రోయ్ అంటూ డ్యాన్స్ చేస్తున్నాడు చూసారా. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫోటోలో ఉంది నేను మా ఆయనండి. జైంట్ వీల్లో దిగిన పిక్ ఇది. జైంట్ వీల్ అయితే తిరగడం స్టార్ట్ అయిందండి. నేను ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతూ వీడియోస్ తీస్తే మా ఆయన మాత్రం ఈ ఒక్క జైంట్ వీల్ వీడియోతో ఎగ్జిబిషన్ మొత్తం కవర్ చేసేశారు. ఇలా పైనుంచి ఎగ్జిబిషన్ చూస్తుంటే చాలా బాగుంది కదండి. మేము ఇలా జైంట్ వీల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే మా అక్కకి మాత్రం మా పిల్లలు చుక్కలు చూపించేస్తున్నారు వాళ్ళ అల్లరితో. అదిగో అక్కడ చూడండి బ్లూ కలర్ బాల్ పట్టుకున్నారు కదా చేతిలో, వాళ్ళే మా వాళ్ళు. ఇంక ఇటువైపు మొత్తం ఫుడ్కి సంబంధించినవి, పిల్లలకి బొమ్మలు అవన్నీ ఉన్నాయండి, ఫ్యాన్సీ ఐటము. ఇక్కడ చూసారా బ్యాట్ బాల్ కనిపిస్తున్నాయి కదా, ఆ గేమ్ ఆడి మా అక్క వాళ్ళ బాబు బ్యాట్ గెలుచుకున్నాడండి. 3 బాల్స్కి గ్లాసెస్ మొత్తం పడేస్తే మనకి బ్యాట్ ఇస్తారంట 50 రూపీస్. ఇక్కడ బట్టలు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇంకా ఇటు చూసారా అన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ పూల కుండీలు చూసారా, చిన్నవైతే ఒక్కోటి 50 అంట, పెద్దవైతే ఒక్కోటి 100 అంట. చాలా బాగున్నాయండి పూల కుండీలు. ఇంకా ఇక్కడైతే రకరకాల గాజులు ఉన్నాయండి, చాలా బాగున్నాయి గాజులు, కీ చైన్స్. ఇక్కడ బొమ్మలు చూసారా, మా పిల్లలకి ఇక్కడే మేము బొమ్మలు తీసుకున్నాము. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖమ్మంకి దగ్గర కానీ ఖమ్మంలో ఉన్నట్టయితే మీరు కూడా వచ్చి ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 8:30 అయిందండి. మా పిల్లలు అయితే ఇంట్లోకి కూడా వెళ్ళకుండా ఎగ్జిబిషన్లో కొన్న బొమ్మలతో ఒకటే ఆడుతున్నారు ఇంటి ముందల. నేను చెప్పా కదా అండి ఎగ్జిబిషన్లో బొమ్మలు కొన్నామని, అవి ఇవే ట్రాక్టర్, ఆటో, మిలిటరీ వ్యాను, ఆ బ్లూ కలర్ బాల్ మొత్తం ఎగ్జిబిషన్లో కొన్నవే అండి ఇవి. మా అక్క వాళ్ళ బాబు బ్యాట్ గెలుచుకున్నాడు అని చెప్పా కదండి, అదే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.